క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఎదుటికి అనేక దయ్యాలు వచ్చినప్పుడు అవి ఆయనను గుర్తుపట్టాయి. దావీదు కుమారుడా, మాతో నీకేమి పని అంటూ అరిచాయి. గ్రుడ్డివాడైనప్పటికీ భర్తిమయి యేసయ్యను గురించి విని ఆయన దావీదు కుమారుడని విశ్వసించి, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని అరిచాడు. అన్యురాలైనప్పటికీ కనాను స్త్రీ ఆయన దావీదు కుమారుడని ఎరిగి విశ్వసించి తన కుమార్తెను రక్షించుమని వేడుకున్నది. కానీ ధర్మశాస్త్రమును పఠిస్తున్న, అనేకులకు బోధిస్తున్న ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు మాత్రము ప్రభువును గుర్తించలేకపోయారు. దావీదు రాజ్యము శాశ్వత రాజ్యము అని, దావీదు సంతతి నుండే మెస్సయ్య వస్తారని గ్రహించలేకపోయారు. ప్రియులారా, ఇప్పుడు దావీదు కుమారునిగా వచ్చిన ఈ యేసు యూదా గోత్రపు సింహముగా రానయ్యున్నాడు. మరి నేడు నీవు రానయ్యున్న ఆయనను గుర్తించగలిగే స్థితిలో ఉన్నావా? క్రీస్తు రాకడ ఏ క్షణమో తెలియదు. దొంగవలే, పెళ్లి కుమారుని వలె ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనను ఎదుర్కొనుటకు మెలకువ కలిగిన పనివానిగాను, బుద్ధిగల కుమార్తెల వలను నీవు ఉన్నావా? ఆయనను గుర్తించని వారు రొమ్ము కొట్టుకొనుచు ప్రలాపింతురు. ఆయనను గుర్తించిన వారు ఆయనతో పాటు పెండ్లి విందుకు మధ్యాకాశమునకు వెళ్ళిపోతారు. ప్రియులారా, నీవు ఏ జాబితాలో ఉన్నావు? కొనిపోబడే జాబితాలోనా, లేక విడవబడే జాబితాలోనా? ఒకమారు నిన్ను నీవు పరిశీలించుకో. అయితే కొందరు దేవుని రాకడను గురించి ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుండి ఆయన రాకడ మాటలు వింటున్నాము, కానీ దేవుడు వచ్చింది లేదు, నేను పోయింది లేదు, ఇంకెక్కడ పరలోకము నరకము అని అనుకుంటూ ఉంటారు. నిజమే, ప్రభువు ఆలస్యము చేస్తున్నారు. అయితే ఆ ఆలస్యము ఎందుకంటే అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు, అందులో నీవు, నీ ఇంటివారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగువారు, నా గ్రామ, రాష్ట్ర, దేశ ప్రజలు సైతము ఉన్నారు. కాబట్టి వారందరూ రక్షింపబడవలెనని, ఎవరునూ నశించకూడదని ఆయన మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ప్రభువు మొదటి రాకడలో ఆయనను గుర్తించకపోయినా ఆయన మరణ పునరుత్థానమును గుర్తించి ఆయనే రక్షకుడని విశ్వసించి అంగీకరించిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. కానీ ఆయన రెండవ రాకడలో ఆయనను గుర్తించని వారు మాత్రము తప్పక విడిచిపెట్టబడతారు. కాబట్టి నీవు ఏ గుంపులో ఉంటావో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. ఇప్పుడే అనుకూల సమయం అందే రక్షణ పొందు. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే మరొక తరుణము మీకు ఉందో లేదో. కాబట్టి సమయం ఉండగానే మారు మనస్సు పొందుకో. ఆయన రాకడ కొరకు సిద్ధపడు. అట్టి సిద్ధపాటు దేవుడు మనలందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, అతి పరిశుద్ధ స్థలములలో నివసించువాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. పాపికి ఆశ్రయుడవు, పరలోకమునకు మార్గమయ్యున్న దేవా, మేము మిమ్ములను గుర్తించి మిమ్ములను అంగీకరించి మీరే లోకరక్షకుడని తెలుసుకున్న వారమై రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండుటకు మమ్ములను మేము ఆ విధంగా సిద్ధపరచుకొనుటకు నీ కృపా సహాయమును మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.